నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ యష్. గులాబీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా హస్తం పార్టీలో చేరుతున్నారు. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం దిశగా ఆ పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు. ఇదిలా ఉండగా వరుసగా కారు ఎమ్మెల్యేల చేరికల పట్ల కాంగ్రెస్ పార్టీలో విభేదాలు పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిని రగిలిస్తున్నాయి. 20 ఏళ్లుగా పార్టీ బలోపేతానికి పనిచేసిన తమను కాదని కారు ఎమ్మెల్యేలను చేర్చుకోవడం తమకు అన్యాయం చేయడమేనని నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు అధికారంలో కొనసాగాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిందేనంటూ ఆ పార్టీ సీనియర్ నేతలు నియోజకవర్గ స్థాయి నేతలకు నచ్చజెబుతున్నారు. అయినా కొంతమంది నాయకులు ఆందోళనకు సిద్ధపడుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి సంబంధిత నాయకులతో మాట్లాడి పార్టీ నాయకులకు న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటానని హామీ ఇస్తున్నారు. బీఆర్ఎస్ గెలిచిన సీట్లలో అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో 18 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వీరిలో ఇప్పటి వరకు 3 కాంగ్రెస్ లో చేరారు. మరో 6 ఎమ్మెల్యేలు రేపో మాపో చేరడానికి సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి కూడా చేరేందుకు రంగం సిద్ధమైనట్లు చెబుతున్నారు. గులాబీ ఎమ్మెల్యేల చేరికలతో సంబంధిత నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పదవులన్నా వస్తాయని ఆశతో ఉన్నారు. కానీ వారు కాంగ్రెస్ లో చేరడంతో సంబంధిత నియోజకవర్గాల్లో తమ పాత్ర ఉండదని ఎమ్మెల్యేలు వారి అనుచరులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెబుతున్నారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాన నాగేందర్ కాంగ్రెస్ లో చేరడంతో ఆయనపై పోటీ చేసి ఓడిన విజయారెడ్డి మండిపడ్డారు. దీంతో తగిన న్యాయం చేస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళే యాదయ్య ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. దీనిపై స్థానిక కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 282 ఓట్లతో ఓడిపోయిన భీం భరత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన్ను సీఎం రేవంత్ రెడ్డి బుజ్జగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. యాదయ్యతో స్థానిక కాంగ్రెస్ నేతలు పెద్దగా కలవడం లేదు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలే ఆయనతో ఉంటున్నారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు. ఇక్కడ కూడా ఇదే విధమైన పరిస్థితి ఉంది. షేర్లింగపల్లితో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరికి ప్రస్తుతం ఎర్రనీరు వస్తుండడంతో ఓ గంగపుత్రుడి పంట పండింది. అతడి వలకు పులస చేప చిక్కింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వశిష్ఠ గోదావరి మలికిపురం మండలం రామరాజు లంక మత్స్యకారుడి వలలో కేజీన్నర బరువున్న పులస పడింది. ఈ చేపను మాజీ సర్పంచ్ బర్రెశ్రీను 20,000 పెట్టి కొన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో అత్యంత అరుదైన చేప, ఏటికి ఎదురీదుతూ ఏ చేపకు లేని ప్రత్యేకతను, రుచిని సంతరించుకున్నదే పులస చేప. గోదావరి జిల్లాలో లభించే ఈ చేపను రుచి చూడడానికి మాంసాహార ప్రియులు అధిక ధర వెచ్చించి మరీ కొనుగోలు చేస్తుంటారు. గోదావరి వరద నీటిలో ఈ చేప దొరికితే చాలు, మత్స్యకారుల పంట పండినట్లే. మాంసాహారం, అందులోనూ చేపల పులుసు అంటే నచ్చని వారుంటారా? ఇంకా గోదావరి నదిలో దొరికే పులస చేప పేరు వింటే నోరూరని వారంటూ ఉండరు. పెళ్ళం పుస్తలమ్మైనా సరే పులస కూర తినాలనేది గోదావరి జిల్లాలో దశాబ్ద కాలంగా ఓ నానుడి. అరుదుగా 1-2 లభించే ఈ జాతి చేపల కోసం మాంసాహార ప్రియులు వెంపర్లాడుతుంటారు. మత్స్యకారుల వద్ద పోటీ పడి మరీ కొనుగోలు చేస్తుంటారు. ఇతర రాష్ట్రాల్లోని తమ బంధువులకు బహుమతిగా పంపుతుంటారు. రుచిలో మేటిగా భావించే పులస అంటే ఉభయ గోదావరి జిల్లాల వాసులకే కాదు, ఇతర ప్రాంతాల వారికి సైతం అమితమైన ఇష్టం. గోదావరి జిల్లాలో పులస చేపల ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. ఈ సీజన్లో రోజు వేటకు వెళ్లే మత్స్యకారుడికి పులస చేప వలలో చిక్కితే పంట పండినట్లే. 1,000 రూపాయలు పలికే పులస కోసం జాలర్లు నిర్విరామంగా గాలిస్తుంటారు. మత్స్యకారులు ఏర్పాటు చేసే ప్రత్యేక వలలో పులస చేపలు చిక్కుకుంటాయి. ఈ చేపల రుచి అమోఘంగా ఉండడంతో ధర కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది. 2 కిలోల బరువు ఉండే చేప 20,000కు పైగా ధర పలికిందంటే ఈ చేపకు ఉన్న రేంజ్ అలాంటిది. గోదావరికి వరద నీరు వచ్చిందంటే చాలు, పులస చేపల సందడి మొదలవుతుంది. ఈ చేప ఎప్పుడొస్తుందా అని భోజన ప్రియులు, అందులోనూ మాంసాహార ప్రియులు గుట్కలేస్తుంటారు. కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వదిలేయాలని టీడీపీ నేతలకు, కార్యకర్తలకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే తిరిగి వారి కాళ్లకు దండం పెడతానని తెలిపారు. మంచి చేసే వారంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఇవాల్టి నుంచి నా కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్ స్టాప్ పెడుతున్నానని చెప్పారు. తల్లిదండ్రులు భగవంతుడి కాళ్లకు మాత్రమే దండం పెట్టాలి తప్ప నాయకుల కాళ్లకు కాదని స్పష్టం చేశారు బాబు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరు తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని హితవు పలికారు. మీడియాతో చిట్ చాట్ అనంతరం కార్యకర్తలు, ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. అంతకుముందు గుంటూరు జిల్లా కోలనుకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. మంచి చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్ చిరునామాగా ఉంటుందని తెలిపారు. మంచి చేసే వారంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మంచి చేయాలని అనుకునే వాళ్లకు స్పీడ్ బ్రేకర్లు ఉండవని పేర్కొన్నారు.
అక్షయ పాత్ర స్ఫూర్తితో అతి త్వరలోనే ఏపీలో అన్న క్యాంటీన్లను పునఃప్రారంభిస్తామని చంద్రబాబు తెలిపారు. హరే కృష్ణ సంస్థ దైవ సేవతో పాటు మానవ సేవను కూడా సమానంగా చేస్తుందని కొనియాడారు సీఎం చంద్రబాబు. ఆధ్యాత్మికత ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకెళ్లలేమని అభిప్రాయపడ్డారు బాబు. ఆధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకుంటూనే ఆధ్యాత్మిక సేవలను కొనసాగించాలన్నారు చంద్రబాబు. వెంకటేశ్వర స్వామి దయతోనే బాంబు పేలుళ్ల నుంచి బయటపడ్డారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ సీఎం. ప్రపంచానికి సేవలందించే అవకాశం కోసమే తనకు తిరిగి ప్రాణభిక్ష పెట్టారన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే అందరి నినాదం కావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. పెనుగొండలో 108 అడుగుల ఎకరాతి విగ్రహంతో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణానికి నాడు ఇస్కాన్ ముందుకొస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని కూడా రద్దు చేసిందని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో మంచి కార్యక్రమాలను అడ్డుకోవటమే నడిచిందని విమర్శించారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి నేడు ఆంధ్రప్రదేశ్లో లేదని, రాష్ట్రానికి అందరినీ స్వాగతిస్తామని పేర్కొన్నారు సీఎం. కాగా గుంటూరుకు చెందిన వెచ్చప్రీతం దంపతులు తమ పాప హితైషిను తీసుకొచ్చి సీఎం చంద్రబాబును కలిశారు. 7 ఏళ్ల వయసున్న హితైషి తీవ్రమైన వ్యాధితో బాధపడుతుంది. స్పైనల్ మస్క్యులర్ అటోఫ్రీ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న పాపకు చికిత్స కోసం వారు ముఖ్యమంత్రిని కలిశారు. పాపకు ఉన్న జబ్బు నయం కావాలని అంటే జాల్గన్స్మా అనే ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని ధర 16 కోట్లు కావడంతో తల్లిదండ్రులు సాయం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఫండ్ రైజింగ్ కార్యక్రమం కూడా చేపట్టారు. మరో నెల రోజుల్లో ఈ చికిత్స అందించాల్సి ఉందని తల్లిదండ్రులు బాబుకు తెలిపారు. దీనిపై వెంటనే పరిశీలన జరుపుతామని వారికి ఆయన హామీనిచ్చారు. అనంతరం తన ఛాంబర్లో నేతలను చంద్రబాబు కలిశారు. పార్టీ అంశాలపై వారితో చర్చించారు. పెనుగొండలో ఒక పక్క లక్ష్మీ నరసింహస్వామి స్టాచ్యూ 108 అడుగులు సింగిల్ స్టోన్తో తయారు చేయడానికి ముందుకొచ్చారు. అది నేను ఎప్పుడో అప్పచెప్పాను, కానీ గడిచిన ప్రభుత్వం దానికి కూడా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఏ మంచి కార్యక్రమం ఉన్నా దాన్ని అడ్డుపడడం 5 ఏళ్లలో ఈ రాష్ట్రంలో జరిగింది. ఇంకా అలాంటి స్పీడ్ బ్రేకర్లు కానీ విధ్వంసంగా ఉండదు. పూర్తిగా ప్రోత్సహిస్తాం. మంచి చేసే వాళ్ళందరికీ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని, అలాంటి మంచి కార్యక్రమాలతో మీరు ముందుకు రావాలని మీరు కూడా అందరినీ ప్రజలను కోరుతున్నా. 5 కోట్ల పైన ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ ప్రపంచం అంతా కలిస్తే 10 కోట్ల మంది తెలుగు జాతి ఉంది. నా ఉద్దేశం ఒకటి, భారతీయులు బాగుండాలి, అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష, అది నా కోరిక. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్కు ఏసీ బస్సులు నడుపుతామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దసరాలోపు ఉమ్మడి నల్గొండ జిల్లాకు 30 డీలక్స్ 30 ఎక్స్ప్రెస్ బస్సులను మంజూరు చేస్తామన్నారు. నల్గొండ నుంచి హైదరాబాద్కు ఏర్పాటు చేసిన రాజధాని ఏసీ బస్సుతో పాటు మరో 3 డీలక్స్ బస్సులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పొన్నం ప్రారంభించారు. ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి ఆర్టీసీ సిబ్బందిని వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని వాళ్ళకి 21% డిఏ ఇస్తూ పెండింగ్ బకాయిలైనటువంటి బాండ్లను విడుదల చేసినాం. వాళ్ళకి ఇప్పటికే 280 కోట్ల 80 కోట్లు ఇచ్చినాం. 200 కోట్లు ఈ నెలాఖరు లోపల వారి ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. కొద్ది ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండడం వల్ల ఆలస్యమైంది, మన్నించాల్సింది ఆర్టీసీ కుటుంబ సభ్యులను కోరుతా ఉన్నాం. ప్రకటించినటువంటి పెండింగ్ బాండ్లు తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది. 7 మాసాలు దాటి ఈ రోజు మనం 8వ మాసంలో కొత్త ప్రజా ప్రభుత్వంలో ఉన్నాం. మొట్టమొదటి స్కీము 2వ రోజే ఉచిత ఆర్టీసీ బస్సు చెప్పిన ప్రకారం ఇంధనమ్మ మాట ప్రకారం ఇవ్వడమే కాదు, ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆర్టీసీ సంస్థని బలోపేతం చేస్తూ 60-70 కోట్ల మంది మహిళల్ని అక్కా చెల్లెలని ఇలా ఉచితంగా వాళ్ళ గమ్య స్థానాలకు పోయొచ్చే విధంగా ఉచిత ట్రాన్స్పోర్ట్ ఇస్తూ ఇంకా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టీజీఆర్టీసీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న పొన్నం ప్రభాకర్ గారికి ఈ సందర్భంగా నల్గొండ ప్రజల పక్షాన వారికి నిజంగా కూడా అభినందనలు. ఆషాఢమాసం బోనాల పండుగను జగిత్యాలలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని తులసీనగర్ అన్నపూర్ణ చౌరస్తా కాలనీకి చెందిన గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు మహిళలు భారీగా తరలివచ్చారు. బోనాల పండుగకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరై పూజలు నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, యువతుల కోలాటాల మధ్య పండుగను వైభవంగా చేశారు. వేలాదిగా వచ్చిన అతివలు గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆకాంక్షించారు.
తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ చూసినా అవినీతి చీకటి ఒప్పందాలు చేస్తూ పారదర్శకతకు పాతరేస్తుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ప్రజాపాలన పేరు మీద వసూళ్ల రాజ్యం నడుస్తుందని మండిపడ్డారు. కేంద్రం మంజూరు చేసిన అమృత్ పనుల్లో గ్లోబల్ టెండర్లు పిలిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 1200 కోట్లు మిగులుతాయని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించిన కాంట్రాక్టర్లకే అధికారంలోకి వచ్చాక పనులు అప్పజెపుతున్నారని విమర్శించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఉన్నది. పారదర్శకత ఉన్నదా, జవాబుదారీతనం ఉన్నదా అర్థం కానటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర పాలన, రాష్ట్ర జీవోలు, రాష్ట్ర ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు, ప్రజా దర్బార్ అటకెక్కించారు. ప్రజాపాలన పేరు మీద ఈ రోజు బీ ట్యాక్స్ కౌంటర్ బీ ట్యాక్స్ కే, యూ ట్యాక్స్ కౌంటర్ యూ ట్యాక్స్ కే, ఆర్ ట్యాక్స్ కౌంటర్ ఆర్ ట్యాక్స్ కే, డబుల్ ఆర్ ట్యాక్స్, ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ పూర్తిగా భ్రష్టు పట్టిన సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. అమృత్ నిధుల ద్వారా వచ్చినటువంటి నిధులు ఇవే టెండర్లు, గ్లోబల్ టెండర్ పెడితే ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, 30% తక్కువకి ఈ పనులు చేపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, లేకుండా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి నువ్వు సిద్ధమని అడుగుతున్నా. ఈ అవినీతి సొమ్ముతోనే కదా నువ్వు మొన్న ఎంపీ ఎలక్షన్ కొట్టాడింది. మీ శోధ, మీ బావమరిది సృజన్ కంపెనీకి జేబీలో ఏమర్తో జేబీలో ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. 1110,50,50,00,000 నీ బావమరిది. ఇదే బావమరిది కదా మొన్న కవితతోటి లిక్కర్ కేసులో ఉన్నది. ఇంత పెద్ద కాంట్రాక్ట్ తీసుకుంటాడు నీ బావమరిది. మరి మీ సంబంధాలు ఏంది? 1135,33,00,000 కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కి మీ తమ్ముడు తిరుపతి రెడ్డికి కల్పించిన మాట వాస్తవం కాదా? మీ ప్రియమిత్రుడు మెగా కృష్ణారెడ్డి ఈ 1270,60,00,000 ఇచ్చినటువంటి మెగా కృష్ణారెడ్డి మీద గతంలో నువ్వు మిర్యాలు కారం నూరిద్దు కదా, ఆయన జైలుకు పంపిస్తాంటివి కదా. ఈ రోజు నీకు సన్నిహితుడు అయిపోయాయి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ అవినీతి టెండర్లను క్యాన్సిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. ఈ టెండర్లు క్యాన్సిల్ చేసి వారం రోజుల లోపల ఫ్రెష్ గా గ్లోబల్ టెండర్ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ప్రజాపక్షాన మేము నిలబడతాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ రిసెప్షన్ కోసం సీఎం చంద్రబాబు ముంబైకి వెళ్లనున్నారు. సాయంత్రం 4:30 ఆయన గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి చేరుకున్నారు. రాత్రికి ఆయన అక్కడే బస చేస్తారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్కు మెటా గుడ్ న్యూస్ చెప్పింది. ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది మెటా. కాగా 2021లో ట్రంప్ మద్దతుదారులు యుఎస్ క్యాపిటల్ పై చేసిన దాడి నేపథ్యంలో మెటా ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలను బ్యాన్ చేసింది. దేశంలో రాజకీయ కుట్రలకు నిజాయితీ గల అధికారులు బాధితులవుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుతో సీనియర్ ఐపీఎస్ అధికారులైన సునీల్ కుమార్, అంజనేయులపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం షాక్కు గురి చేస్తుందన్నారు. గోద్రా మరణ హోమంలో న్యాయం వైపు నిలిచిన సంజీవ్ బాట్ ఏళ్లుగా జైలులోనే ఉన్నారని గుర్తు చేశారు ఆర్ఎస్పీ. ఆంధ్రప్రదేశ్ను మాజీ సీఎం జగన్ సొంత సామ్రాజ్యంగా భావించేవారని రిటైర్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ అన్నారు. ఓబీటీ విధానంలో డబ్బులు పంపిణీ చేయడం అతిపెద్ద ఓట్ల కొనుగోలు పథకంగా అభివర్ణించారు. అభివృద్ధి అనే ఆలోచనే ఉండేది కాదన్నారు. ప్రజల్ని మనుషులుగా కాకుండా ఓట్ల సమూహంగా భావించేవారని తెలిపారు. ఏపీ అభివృద్ధి కార్యాచరణపై జనచైతన్య వేదిక నిర్వహించిన చర్చాగోష్ఠిలో పివి రమేష్ పాల్గొన్నారు. 2019లో నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి ముఖ్య కార్యదర్శిగా పనిచేశాను. ఆయన ఉద్దేశం ఏమిటంటే ఇది కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేశాం. ఒక రాజ్యం అంతరించిపోయింది, ఇంకొక కొత్త రాజ్యం వచ్చింది అనేది ఒక ముఖ్యమైన ఆలోచన. రెండవది ఏమిటంటే కాన్స్టిట్యూషను, రూల్ ఆఫ్ లా, చట్టాలు, పద్ధతులు, వ్యవస్థలు ఇవన్నీ నాకేమి సంబంధం లేవు. నాకు ప్రభుత్వం అంటే ఇదొక రాజరిక వ్యవస్థలో ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళంతా నా బానిసలు. వాళ్ళు నేను చెప్పింది చెయ్యాలి. మ్యాక్సిమం గవర్నమెంట్, మినిమం గవర్నెన్స్. చాలా డిపార్ట్మెంట్స్, చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు, చాలా మంది ఎంప్లాయీస్
ప్రభుత్వంలో రకరకాల అంశాలు ఉన్నాయి. ఇవేమీ కూడా అసలు ఒక్కసారి కూడా వాళ్ళని అడగడం కానీ, రివ్యూ చేయడం కానీ, ఏం జరుగుతుందో కనుక్కోవడం కానీ చేయలేదు. పెద్దపల్లి జిల్లా మంతని మండలంలో బిట్టుపల్లి రైతులు ఆందోళన బాట పట్టారు. గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు బిట్టుపల్లి పెద్ద చెరువుకు వెళ్లే రోడ్డు కట్టను తొలగించి పొలం చేసుకుంటున్నారని ఆరోపించారు. కొన్ని రోజులుగా అధికారుల చుట్టూ తిరిగినా ఎవరు పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. జేసీబీ తీసుకొచ్చి చెరువు కట్టకు మళ్లీ దారి వేస్తుండగా సంబంధిత రైతులు అడ్డుకొని బైఠాయించి నిరసన తెలిపారు. చెరువు కట్టకు గండిపడే ప్రమాదం ఉందని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మంతని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలకు సర్ది చెప్పి శాంతింపజేశారు. వైసీపీ పాలనలో ఎన్ని వినతి పత్రాలు సమర్పించినా తమ సమస్యలు పరిష్కారం కాలేదని లోకేష్కు చెప్పిన 24 గంటల్లోనే పరిష్కారం దొరికిందని మదనపల్లె బీటీ కళాశాల బోధనేతర సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. 2 సంవత్సరాలుగా విధులకు హాజరవడం తప్ప జీతాలు లేకుండా జీవనం సాగిస్తున్నామన్నారు. వైసీపీ పెద్దలతో అంటకాగుతూ బీటీ కళాశాల ప్రిన్సిపల్ ఆనందరెడ్డి ఉద్యోగులను వేధింపులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ ప్రజా దర్బారులో వినతి పత్రం సమర్పించి తిరిగి మదనపల్లెకు చేరుకునే లోపే తమ సమస్య పరిష్కారమైందని అధ్యాపకులు చెప్పారు. మంత్రి ఆదేశాలతో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ బీటీ కళాశాల ప్రధానాచార్యులతో చర్చించారని తెలిపారు. దీంతో 2 ఏళ్లుగా ఆపేసిన జీతాలను చెల్లించేందుకు చర్చలు చేపట్టామన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.